హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక మతానికి ఉన్మాదం అనేది జోడిస్తే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. తాజాగా కాశ్మీర్లో వందే మాతరంకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వందే మాతరం దినోత్సవం జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ కాశ్మీర్లోని మత సంస్థల ఆర్గనైజేషన్ మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఐడియాలజీ. ఈ వందే మాతరం పాడటం అనేది మా మతానికి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ కాశ్మీర్లోని ముస్లిం పిల్లలపై దీన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కనుక అడ్డుకోకపోతే ఖచ్చితంగా అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయి అని కూడా సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్కు కూడా ఈ మత సంస్థల సమాఖ్య అనేది లేఖ రాసింది. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళలో ఎంత ఉన్మాదం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వందే మాతరం అనేది ఒక మతానికో లేదంటే ఒక సంస్థకో సంబంధించిన విషయం అస్సలు కాదు. ఇది యావత్ భారతదేశపు యూనిటీకి సంబంధించిన అంశం. అలాంటి అంశాన్ని వ్యతిరేకించడం ద్వారా వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేదే తెలియాల్సి ఉంది. నిజానికి ఇప్పుడు ఈ వందే మాతరం పాడటం అనేది కూడా 150 ఏళ్ళు అయిన సందర్భంగా మాత్రమే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ వందే మాతరం నినాదం మన దేశంలో వినిపించి ఇప్పటికీ 150 సంవత్సరాలు గడిచాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వందే మాతరం పాడే విషయంలో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో దీని గురించి గొప్పతనం, ఈ నినాదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది, దీనివల్ల బ్రిటిష్ పాలకులు ఏ విధంగా వణికిపోయారు అనే విషయాలను ఈ తరం విద్యార్థులకు నేర్పించమని సెంట్రల్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే ఆదేశాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలో ఇలాంటి సర్క్యులర్ను జారీ చేశాయి. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ కూడా జారీ చేయగా అక్కడ ఈ మత సంస్థల సమాఖ్య అనేది దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే కాశ్మీర్లో ఇదే కాదు, రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ ఇలాంటిదే జరిగింది. అదేమిటంటే కాశ్మీర్లో హజరత్ బల్ అనే ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గాలో వక్ఫ్ బోర్డు నిధులతో కొన్ని అభివృద్ధి పనులను చేయించారు. సో వక్ఫ్ బోర్డు నిధులు అంటే ప్రభుత్వ నిధులే కాబట్టి ఆ శిలాఫలకానికి సంబంధించిన ఫలకంలో నేషనల్ ఎంబ్లెమ్ను అంటే 3 సింహాల గుర్తును ముద్రించారు. ఈ 3 సింహాల గుర్తుపై కూడా చాలా వివాదాన్ని రేకెత్తించారు. ఏకంగా శుక్రవారం ప్రార్థనా సమయంలో అక్కడికి వచ్చిన వాళ్ళు ఈ 3 సింహాల గుర్తు ఉన్న ప్రాంతం మొత్తాన్ని రాళ్లతో కొట్టి ఆ గుర్తును మొత్తం చెరిపివేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తమ మతంలో విగ్రహారాధన లేదు కాబట్టి ఈ 3 సింహాల గుర్తు విగ్రహారాధనను సూచిస్తోంది కాబట్టి దీన్ని ధ్వంసం చేశామని అక్కడి స్థానికులు చెప్పారు. దీంతో ఇది కాస్త దేశవ్యాప్తంగా ప్రచారానికి నోచుకుంది. 3 సింహాల గుర్తు అనేది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదు. ఇది మన దేశ రాజ్యాంగం ప్రకారం మనం అందరం కలిసి నిర్ణయించుకున్న గుర్తు ఇది. సో దీన్ని మనం చూసినంత మాత్రాన విగ్రహారాధన చేసినట్టు కాదు. అయినా కూడా కొంతమంది ఉన్మాదంతో ఇలాంటి పనికి తెగబడ్డారు కాబట్టి రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం దీనిపై స్పష్టంగా చర్యలు తీసుకోమని అక్కడి పోలీసులకు ఆదేశించగా ఏకంగా 50 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. సో అప్పుడు నేషనల్ ఎంబ్లమ్ ఇప్పుడు వందే మాతరం పాడటంపై సైతం ఇలాంటి వివాదాన్ని రేకెత్తిస్తూ ఉన్నారు కాబట్టి కాశ్మీర్లో ఇలాంటి మత సంస్థలు చాలా ఉన్మాదంతో ప్రవర్తిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్లోనూ ఇలాంటి పరిస్థితి ఉండటం వల్లనే అక్కడ ఆర్థిక పరిస్థితులు చాలా వరకు దిగజారాయి. రీసెంట్గానే ఆ దేశంలో ఈ మ్యూజిక్ అండ్ పీఈటీ కోర్సులను బ్యాన్ చేసేశారు. జనరల్గా పాఠశాలలో పీఈటీ లేదంటే మ్యూజిక్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని అస్సలు బోధించకూడదు, ఇది తమ మతం పరంగా హరాం అని చెప్పి అక్కడ నిషేధించారు. సో కాశ్మీర్లోనూ ఇంచుమించు అంత పెద్ద పరిస్థితులు లేకపోయినా సరిగ్గా అందుకు ఈక్వల్గా ఉన్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. నిజానికి ఇదంతా ఉన్మాదానికి సంబంధించిన చర్యలు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఏ మతమైనా కూడా, అది చిన్నది కానీ పెద్ద మతం కానీ, ఏ మతమైనా కూడా ఉన్మాదంతో వ్యవహరిస్తే ఆ మతం పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అని ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియా గురించి మనం
ఒక్కసారి చూసుకుంటే ఆ దేశం గతంలో ఇటువంటి ఉన్మాదంతోనే వ్యవహరించేది. అక్కడ మహిళలకు అసలు స్వేచ్ఛ లేకుండా చేసేది. వాళ్ళు సొంతంగా బయటికి సైతం రావాలంటే కూడా ఎవరో ఒకరు పురుషులు తోడు ఉంటే తప్ప వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉండేది. అండ్ కార్లను డ్రైవింగ్ చేయాలన్నా కూడా వాళ్ళు సొంతంగా డ్రైవింగ్ కాకుండా ఎవరో ఒకరు డ్రైవర్ ఉంటే తప్ప బయటికి రాకుండా ఉండే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు సౌదీలో అటువంటి పరిస్థితులు లేవు. వీటన్నిటిని మెల్లిమెల్లిగా రిఫార్మ్స్ చేసుకుంటూ వస్తూ ఆధునిక ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే సౌదీ ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశంలో గతంలో అయితే చమురు నిక్షేపాలు ఉండటం వల్ల ఆ దేశానికి ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు లేకపోయినా ఎటువంటి డోకా ఉండేది కాదు. అక్కడ ధనిక దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చమురు నిక్షేపాలు మెల్లిమెల్లిగా అన్ని దేశాల్లో తగ్గిపోతూ ఉన్నాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలపైన నడుస్తుంది. కాబట్టి ఇక సౌదీ సైతం ఇటువంటి రిఫార్మ్స్ కనుక చేసుకోకపోతే మనం ప్రపంచ దేశాలు ఆధునిక దేశాలతో పోటీ పడలేం అని గుర్తించిన తర్వాతే ఇలాంటి రిఫార్మ్స్ అన్నిటినీ తీసుకువచ్చింది. ఏకంగా అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్లు, అంతేకాకుండా ఫ్యాషన్ షోలను సైతం నిర్వహిస్తుంది. సో సౌదీ లాంటి దేశమే మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు మారుతూ వస్తూ ఉండగా మన దేశంలో మాత్రం కొంతమంది మాత్రమే ఈ ఉన్మాదాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తద్వారా చిన్నపిల్లల్లో యువతలో విష బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళను ప్రభుత్వాలు ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఉన్మాదాన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా అంత చితికిపోయి ఉండడానికి ప్రధాన కారణం కూడా ఈ ఉన్మాదమే అని చెప్పవచ్చు. ఆ దేశంలో మత ఉన్మాదం చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల అక్కడ ఎటువంటి ఐటీ సెక్టర్ కానీ ఏ ఒక్క విదేశీ కంపెనీ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సాహసమే చేయడం లేదు. రీసెంట్గానే మైక్రోసాఫ్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ ఇలాంటి కంపెనీలు 1-2 ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. అవి కూడా మొత్తంగా ఆ దేశం నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే ఉన్మాదం అనేది ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది శూన్యంగానే మారుతుంది. అంతెందుకు ఎక్కడో ఎందుకు ఇప్పుడు కాశ్మీర్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ కాశ్మీర్లో గతంలో ఉగ్రవాదం అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోవడం వల్లనే గతంలో ఏ ఒక్క కంపెనీ కూడా కాశ్మీర్ను చూస్ చేసుకోలేదు. అంతేకాకుండా అక్కడ టూరిజం అనేది కూడా అస్సలు పుంజుకోలేదు. నిజానికి కాశ్మీర్ను కనుక పూర్తి స్థాయిలో టూరిజం పరంగా అభివృద్ధి చెంది అక్కడ ఎటువంటి ఉగ్రవాదులు లేకుండా చేస్తే ఖచ్చితంగా స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన దేశంలోనే స్వర్గధామం లాంటి ప్రాంతం కాశ్మీర్. సో అటువంటి ప్రాంతాల్లో ఉన్మాదంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల మాత్రమే ఇన్నాళ్ళు కాశ్మీర్ చాలా అంటే చాలా అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతాల్లో ఎకరా ఒక 10-20 లక్షలు పలుకుతున్న సందర్భాలు ఉన్నాయి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎకరా 10-20 లక్షలు పలుకుతూ ఉన్నాయి. కానీ కాశ్మీర్లో జస్ట్ 3,000 రూపాయలు మాత్రమే ఒక ఎకరా పొలం ధర ఉండేది. అది కూడా ఆర్టికల్ 370 తొలగించకంటే ముందు ఉన్న ధర ఇది. సో అంత తక్కువ రేటుకే పొలాన్ని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ ఇటువంటి ఉన్మాదం చెలరేగినందుకు కారణంగానే ఈ విధంగా పరిస్థితులు ఏర్పడాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కాబట్టి ఇటువంటి మతోన్మాద సంస్థలు ఇప్పటికైనా సైలెంట్ అయితే బాగుంటుంది. తద్వారా కాశ్మీర్ ప్రాంతపు అభివృద్ధి కోసం ఆ సంస్థలు కూడా తోడ్పాటును అందించినట్లు అవుతుంది. లేకుంటే ఇలాంటి ఉన్మాదపు ప్రకటనలు చేస్తే ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా కాశ్మీర్ ప్రాంతపు అభివృద్ధిని కుంటుపడేలా చేసినట్లు అవుతారు అన్న విషయాన్ని మాత్రం ఈ సంస్థలు అస్సలు మర్చిపోకూడదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.